హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో మనం NIACL న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి కొత్తగా వచ్చినటువంటి అసిస్టెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో 500 పోస్టులు, వాటికి ఏ విధంగా అప్లై చేయాలి అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. దీనికి అప్లై చేయాలంటే డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. దీనికి ఫీజు అనేది SC ST PWD వాళ్ళకి 100 రూపీస్ అయితే ఉంటుంది. మిగతా కేటగిరీస్ అందరికీ 750 రూపీస్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్న లింక్ని క్లిక్ చేస్తే మీరు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మనం అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందు ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉన్న తర్వాత ఫస్ట్ మీరు ఈ ప్రాసెస్ చేసే ముందు మీ యొక్క ఫోన్ అయితే కంపల్సరీగా డెస్క్టాప్ మోడ్కి అయితే కన్వర్ట్ అయితే చేసుకోండి. చాలామందికి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, ఈ విధంగా చాలామందికి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి ఓపెన్ చేయగానే ఫోన్ అనేది స్ట్రేట్గా అయితే ఉన్నప్పుడు ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఎర్రర్ అంటే చూడండి ఫ్రెండ్స్, చూపిస్తున్నాను. దిస్ వెబ్సైట్ ఈజ్ వ్యూయబుల్ ఇన్ ల్యాండ్స్కేప్ మోడ్ ఓన్లీ. అంటే ఇట్లా స్ట్రేట్గా యూజ్ చేస్తే మాత్రం ఆ యొక్క దానికి అప్లై చేయడానికి అయితే రాదు. సో మనమైతే ల్యాండ్స్కేప్ మోడ్ అంటే రొటేషన్ అయితే ఆఫ్ చేసి ఇక్కడ ల్యాండ్స్కేప్ మోడ్కి అయితే కన్వర్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత దీనికి అప్లికేషన్ డేట్స్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్. 17th డిసెంబర్ నుంచి 1st జనవరి 2025 వరకు అయితే ఉన్నాయి. ఒకవేళ మనం ఏమైనా మిస్టేక్స్ కనుక ఏమైనా చేసినట్లయితే ఫస్ట్ డేట్ వరకు అయితే ఫస్ట్ డేట్ రోజు అయితే మనము దాన్ని కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఆన్లైన్ ఫీ పేమెంట్ కూడా లాస్ట్ డేట్ అనేది 1K ఉంది ఫ్రెండ్స్. సో మీరు అప్లై చేసే ముందు ఫస్ట్ మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే, ఇక్కడ బటన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, చూడండి. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఎల్లో కలర్ బటన్, దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ ప్రాసెస్ చేసే ముందు మీరు కంపల్సరీగా మీ యొక్క ఆధార్ కార్డ్ అండ్ నెక్స్ట్ మీ SSC మెమో అయితే దగ్గర అయితే ఉంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ఫస్ట్ నేమ్ ప్లేస్లో మీ SSC మెమోలో ఏ విధంగా అయితే మీ నేమ్ ఉందో మొత్తం పూర్తి నేము అదే విధంగా అయితే ఎంటర్ చేయండి. సో మళ్ళీ కింద కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మొత్తం పైన ఏ విధంగా అయితే ఎంటర్ చేశారో కింద కూడా అదే విధంగా ఎంటర్ చేసి కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మొబైల్ నెంబర్లో భాగంగా మీరు యాక్టివ్లో మీ ప్రజెంట్ యూజ్ చేసిన మొబైల్ నెంబర్ అయితే ఫస్ట్ చేసి తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ప్లేస్లో మళ్ళీ అయితే అడుగుతుంది, మళ్ళీ దాన్ని ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ మెయిల్కి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇక్కడ మెయిల్ ఎంటర్ చేసేటప్పుడు చాలామందికి ఎర్రర్ అయితే వస్తుంది. ఆ ఎర్రర్ రాకుండా ఉండాలి అంటే @కి ముందు భాగం మొత్తం ఇక్కడ ఏ గ్యాప్ అయితే ఏదైతే కనిపిస్తుందో ఈ యొక్క గ్యాప్లో ఎంటర్ చేయాలి. అదేవిధంగా తర్వాత ఇక్కడ డొమైన్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెయిల్ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. ssapplications123@gmail.com అని ఉందనుకోండి. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఖాళీగా ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్లో ssapplications123 అని ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ అయితే చూపిస్తుంది. సో మనం పక్కకు డొమైన్ నేమ్ అని ఒక నేమ్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, చూడండి. ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే gmail.com అనేది కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. ఇందులో gmail.com అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా కింద నెక్స్ట్ మళ్ళీ కన్ఫర్మ్ మెయిల్ ఐడి అనేది అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు మొత్తం మెయిల్ ఐడిని అయితే ఎంటర్ చేయాలి. అంటే ssapplications123@gmail.com అని. సో ఈ విధంగా ఎగ్జాంపుల్ అయితే చెప్తా ఉన్నాను ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో ఇక్కడ క్యాప్చా కోడ్ని ఈ ప్లేస్లో ఎంటర్ చేసి కింద కనిపిస్తున్న సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయాలి. తర్వాత డీటెయిల్స్ అన్నీ ఓకే ఉంటే ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ ఎస్ ఆర్ నో అయితే ఎస్ అండ్ క్యాన్సిల్ అయితే కనిపిస్తుంది. సో మీ అన్ని డీటెయిల్స్ ఓకే ఉన్నట్లయితే ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. ఒకవేళ ఏదైనా ఎర్రర్ కనుక ఏదైనా ఉంటే క్యాన్సిల్ క్లిక్ చేసి మళ్ళీ డీటెయిల్స్ని ఏ మిస్టేక్స్ లేకుండా అయితే ఎంటర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ఓకే క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రాసెస్లో మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసే స్టేజ్కి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫస్ట్ మన రిజిస్ట్రేషన్ నెంబర్ కనిపిస్తుంది, అదేవిధంగా మన పాస్వర్డ్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఆటోమేటిక్ జనరేటర్ పాస్వర్డ్. తర్వాత ఇక్కడ మన నేమ్ అయితే క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మన ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో దానికి గైడ్లైన్స్ ఏమేమి అనేది కూడా నేనైతే చెప్తాను ఫ్రెండ్స్, చూడండి. కొంచెం పైకి స్క్రోల్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ గైడ్లైన్స్ ఫర్ స్కానింగ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అని ఒక సింబల్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, చూడండి. ఇక్కడ దీని అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒక PDF అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్, దాన్ని అయితే ఓపెన్ అయితే చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి. క్లియర్గా ప్రతి ఒక్కటైతే చదువుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనం ఫస్ట్ ఫోటో గురించి అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఆ ఫోటో అనేది 20 నుంచి 50 KB లోపు అయితే ఉండాలి. తర్వాత నెక్స్ట్ సిగ్నేచర్ కూడా ఫ్రెండ్స్. సిగ్నేచర్ అనేది 10 to 20 ఆర్ 20 to 50 KB మధ్యలో అయితే ఉండాలన్నమాట. సారీ, ఇక్కడ కంపల్సరీగా 20 నుంచి 50 KB లోపు మధ్యలో అయితే ఉండాలి, లేదంటే
ఫస్ట్ మీరు ఒక సైజ్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. 20 ఫస్ట్ 10 to 20 మధ్యలో అప్లోడ్ చేసిన తర్వాత ఎర్రర్ వస్తే తర్వాత 20 to 50 kbs మధ్యలో ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం అప్లికేషన్కి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఫొటోస్ అప్లోడ్ చేయాలంటే ఫస్ట్ స్టెప్లో మీరు ఇక్కడ చిన్న టిక్ మార్క్ అయితే కనిపిస్తుంది బాక్స్లో, దాని అయితే క్లిక్ అయితే చేయాలి. సో ప్రింట్ వాటిపైన టిక్ చేస్తున్నాను. టిక్ చేసిన తర్వాత ఇక్కడ చూస్ ఫైల్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మనము ఫోటోని అయితే అప్లోడ్ అయితే చేద్దాము. సో ఫస్ట్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ చూస్ ఫైల్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్, దాని అయితే క్లిక్ చేయాలి. డైమెన్షన్ ఎంత ఉండాలి అంటే ఎంత సైజులో అప్లోడ్ చేయాలని కూడా నేను ఇంతకుముందు అయితే చెప్పాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను అప్లోడ్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి. ఫోటో అనేది 50 KB లోపు ఉండాలి, 50 KB లోపు అయితే ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే యాక్సెప్ట్ అయితే చేయదు. అదేవిధంగా సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి. సిగ్నేచర్ అనేది కంపల్సరీగా 10 నుంచి 20 KB లోపు అయితే నేను అప్లోడ్ అయితే చేశాను. సో యాక్సెప్ట్ అయితే అయిపోయింది. సో మీరు 15 నుంచి 15 KB ఎంతైనా సరే బిట్వీన్ 20 నుంచి బిలో అయితే ఉండాలి, మళ్ళీ 10 కంటే బిలో అయితే ఉండొద్దు. సో 10 నుంచి 20 KB మధ్యలో అయితే అప్లోడ్ అయితే చేయాలి. తర్వాత నెక్స్ట్ కింద నెక్స్ట్ అనే బటన్ అయితే కనిపిస్తుంది, దాని అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మనము ఇక్కడ మన క్వాలిఫికేషన్ అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్లోకి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం వేకెన్సీస్ ఏ స్టేట్కి అప్లై చేయాలనుకుంటున్నాం అనేది ఫస్ట్ ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోమని అయితే చెప్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. సో మీ స్టేట్ ఏదైతే ఉందో స్టేట్ తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డూ యూ హ్యావ్ ఏ నాలెడ్జ్ అండ్ రీజనల్ లాంగ్వేజ్ అంటే మీరు తెలుగులో మీకు నాలెడ్జ్ ఉందా అనేది అడుగుతుంది. ఎస్ అయితే ఇచ్చేసేయండి. అదేవిధంగా రీజనల్ లాంగ్వేజెస్ ఇన్ స్టేట్ అని అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇది మ్యాండేటరీ థింగ్. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ మీరు అప్లై చేసేటప్పుడు ఏవైతే స్టార్ మార్క్తో ఉన్నాయో అవి కంపల్సరీగా మనం ఫిల్ అయితే చేయాలి. సో ఇక్కడ సెలెక్ట్ అనే బటన్ క్లిక్ చేస్తే తెలుగు అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఒకవేళ మీకు ఉర్దూ కనుక ఎలిజిబుల్ ఉన్నట్లయితే ఉర్దూను కూడా సెలెక్ట్ చేసి ఓకే అయితే చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. మీరు ఎస్ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఈ ప్రాసెస్లో మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనేది అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి. ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒకవేళ మీరు కనుక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్ ఇచ్చినట్లయితే ఇక్కడ ఆటోమేటిక్గా ఎస్ ఇవ్వండి, లేకపోతే నో అయితే నో ఇచ్చేసేయండి. ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఆర్ యూ ఏ విడో ఆర్ డైవర్స్డ్ ఉమెన్, ఒకవేళ మీరు లేడీస్ అయితే మ్యారేజ్ అయిన తర్వాత మీరు డైవర్స్ తీసుకున్నారన్నది అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అయితే ఇచ్చేయండి. తర్వాత అదేవిధంగా ఆర్ యూ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీ ఇన్ న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ అనేది అడుగుతుంది. అంటే మీరు న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీలో మీరు ఇంతకుముందే వర్క్ చేస్తారని అడుగుతుంది. వర్క్ చేస్తే ఎస్, లేకపోతే నో ఇచ్చేసేయండి. ఒకవేళ ఎస్ ఇస్తే ఇక్కడ శాలరీ రూల్ నెంబర్ అయితే ఇవ్వాలి. తర్వాత ఆఫీస్ కోడ్ నెంబర్ అయితే ఇవ్వాలి. సో నేను నో అయితే ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ప్రాసెస్లో ఇక్కడ ఆర్ యూ ఎక్స్ సర్వీస్మెన్ అడుగుతుంది. ఎక్స్ సర్వీస్మెన్ అయితే ఎస్, లేకపోతే నో ఇచ్చేసేయండి. తర్వాత కింద ఆర్ యూ డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్మెన్ అయితే అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేసి ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఆర్ యూ ఏ డిపార్ట్మెంట్ సర్వీస్ స్కిల్డ్ ఇన్ యాక్షన్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మ్యాండటరీగా నో ఇచ్చేసేయండి. తర్వాత విచ్ రిలీజియన్ యూ బిలాంగ్స్ టు అనేది అడుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ మనం సెలెక్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మీరు క్రిస్టియన్ అండ్ ముస్లిం అయినట్లయితే మీరు మైనారిటీ స్టేటస్ కిందకి అయితే వస్తారు. సో నేనైతే హిందూ అనేది క్లిక్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో అయితే అడుగుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మైనారిటీ స్టేటస్ కిందకి వస్తారని అయితే అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి. తర్వాత ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ నేషనాలిటీ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఆ నేషనాలిటీలో ఆటోమేటిక్గా ఇండియన్ అయితే ఇండియన్ని సెలెక్ట్ చేసేసుకోండి. మ్యాండటరీగా ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనము ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కోసం ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్స్ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. చూడండి, మీకు దగ్గరలో ఉన్నటువంటి సెంటర్ ఏదైతే ఉందో ఆ యొక్క సెంటర్ని అయితే సెలెక్ట్ అయితే చేసేసుకోండి. అదేవిధంగా ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే మెయిన్స్ ఎగ్జామ్కి కూడా అదేవిధంగా సెలెక్ట్ అయితే చేసుకోమని అయితే అడుగుతుంది. సో ఇక్కడ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయితే చేసేసుకోండి. తర్వాత మన పర్సనల్ ఇన్ఫర్మేషన్లోకి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. సో మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ క్లియర్గా అయితే ఎంటర్ అయితే చేయాలి ఫ్రెండ్స్. డేటు, మంత్, ఇయర్ ఫార్మేట్లో ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మన ఏజ్ అయితే కనిపిస్తుంది. సో నెక్స్ట్ మీరు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డూ యూ హ్యావ్ ఏ ట్విన్ బ్రదర్ అనేది అడుగుతుంది. ఒకవేళ మీరు ట్విన్స్ అయినట్లయితే ఎస్ ఇవ్వండి.
ఒకవేళ లేకపోయినట్లయితే నో ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఒకవేళ ఎస్ ఇస్తే కింద వాళ్ళ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నో ఇచ్చేస్తే ఎటువంటి డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్కి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఈ ప్లేస్లో మీకు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు మ్యారీడ్ అయిన తర్వాత డివోర్స్డ్ అయినట్లయితే ఇక్కడ డైవర్స్డ్ అనే ఒక ఆప్షన్ అయితే క్లిక్ చేసేయండి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మన ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ ప్లేస్లో మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ మదర్ నేమ్ ఎంటర్ చేసి ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ అడ్రస్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ 2 times అడ్రస్ అయితే అడుగుతుంది. సో ఇది స్టేజ్ నెంబర్ 1 అండ్ కిందర్ గేజ్ స్టేజ్ నెంబర్ 2. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఒకవేళ మీరు ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అని అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ చూపించేది అయితే ప్రజెంట్ అడ్రస్ ఫ్రెండ్స్. అంటే ఇది ప్రజెంట్ అడ్రస్. మీ పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ విలేజ్ ఎక్కడైనా ఉన్నా కానీ మీరు ప్రజెంట్ ఉండే అడ్రస్ హైదరాబాదా లేకపోతే సరౌండింగ్ ఏరియాస్ ఎక్కడైనా ఉంటే ఆ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. కింద సెకండ్ ప్లేస్లో మాత్రం మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉందో ఇంటి నెంబర్తో సహా ఎంటర్ అయితే చేయాలి. సో ఒకవేళ మీరు కనుక పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ రెండు సేమ్ అయినట్లయితే ఇక్కడ చిన్న టిక్ మార్క్ని అయితే క్లిక్ అయితే చేయాలి. సో ఇక్కడ నేనైతే ఇప్పుడు నా అడ్రస్ని అయితే ఎంటర్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్లో మీకు ఇంకో చాలామంది డౌట్స్ అయితే రావచ్చు ఏ విధంగా ఎంటర్ చేయాలని. ఫస్ట్ అడ్రస్ నెంబర్ 1లో మీ ఇంటి నెంబర్ ఇచ్చేసి అండ్ మీ విలేజ్ నేమ్ అయితే విలేజ్ నేమ్, మీరు ప్రజెంట్ ఉంటున్న లొకేషన్ ఏదైతే ఉందో దాని నేమ్ అయితే ఎంటర్ చేయండి, మీ సిటీ నేమ్. తర్వాత నెక్స్ట్ అడ్రస్ 2లో మీ యొక్క మండల్ ఏదైతే వస్తుందో ఆ మండల్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ డిస్టిక్ ఏదైతే ఉందో మీరు ప్రజెంట్ ఉంటున్నటువంటి డిస్టిక్ ఏదైతే ఉందో ఆ యొక్క డిస్టిక్ నేమ్ ఎంటర్ చేసి తర్వాత కింద స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతుంది. తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఎంటర్ చేయండి. అదేవిధంగా మీరు ఉంటున్న ఏరియా యొక్క కోడ్ ఏదైతే ఉంటుందో 6 digit కోడ్, ఆ యొక్క కోడ్ని ఎంటర్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ టిక్ మార్క్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంతకుముందే చెప్పాను, ఒకవేళ మీరు కనుక ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయినట్లయితే ఇక్కడ బాక్స్ పైన టిక్ చేసేసేయాలి. తర్వాత నెక్స్ట్ చూజ్ అడ్రస్ ఫర్ జిఎస్టీ ఇన్వాయిస్ అని ఉంది. దాన్ని ఇక్కడ మీరు ఉండేది కరస్పాండెంట్ అడ్రస్లో ఉంటున్నారా లేకపోతే పర్మనెంట్ అడ్రస్ అయితే పర్మనెంట్ అడ్రస్ సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే కరస్పాండెంట్ అడ్రస్ అయితే కరస్పాండెంట్ అడ్రస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ ఎస్సీ వాళ్ళకి 100 రూపీస్ పేమెంట్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, మిగతా కేటగిరీస్ వాళ్ళకి డిఫరెంట్ పేమెంట్ అయితే ఉంటుంది. అంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 100 రూపీస్ అయితే ఉంది. ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఒక బటన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాని అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ మన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి, అంటే మన గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేయాలి. ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ ప్లేస్లో సెలెక్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మీరు సైన్సా, ఆర్ట్సా అనేది సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతుంది. ఎవరైతే బీఏ అలాంటి కోర్సులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఆర్ట్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ బీజెడ్సీ, ఎంపీసీ ఈ విధంగా ఎవరైనా చేసినట్లయితే ఎంఈసీ, ఎంసీసీఎస్ ఎవరైనా ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా చేసినట్లయితే అప్లై చేసినట్లయితే ఈ సైన్స్ సెలెక్ట్ చేసుకోండి. బీకామ్, బీబీఏ వాళ్ళైతే కామర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ పాసింగ్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు కంపల్సరీగా ఈ యొక్క జాబ్కి మీరు పాస్ అయ్యి అయితే ఉండాలి అప్లై చేయాలంటే. సో మీకు ఫైనల్ మెమో, కన్సాలిడేటెడ్ మెమో ఏదైతే ఉందో ఆ యొక్క మెమో పైన ఉన్న డేట్ని అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఆ డేట్ ఏదైతే ఉందో ఆ యొక్క డేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. డేట్, మంత్, ఇయర్ ఫార్మేట్లో ఎంటర్ చేసిన తర్వాత మార్క్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఫైనల్గా వచ్చిన స్కోర్ ఎంత అనేది అడుగుతుంది. ఆ యొక్క స్కోర్ని అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ ప్లేస్లో గ్రేడ్ అయితే అడుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ అన్న ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫస్ట్ క్లాస్ అయితే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అయితే సెకండ్ క్లాస్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ డూ యూ పాస్డ్ ద ఇంగ్లీష్ యాజ్ ఏ 1 subject ఇన్ ఎస్ఎస్సి ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అయితే అడుగుతుంది. అంటే మీరు ఇంటర్, డిగ్రీ అండ్ 10th క్లాస్లో ఇంగ్లీష్ ఒక మేజర్ సబ్జెక్ట్గా మీరు చదివారని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ ఇచ్చేసేయండి, చదవకపోతే నో ఇచ్చేసేయండి. నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వర్క్ ఉన్నా అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకున్నా ఇక్కడ మనం అప్లై అయితే చేయొచ్చు. సో ఇక్కడ నోన్ ఇచ్చేసేసి ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇంకొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. డూ యూ విష్ టు ట్రావెల్ ద బెనిఫిట్ ఆన్లైన్ ఆఫ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అని అయితే అడుగుతుంది. ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి. తర్వాత మీకు తెలిసిన లాంగ్వేజెస్ ఏవేవైతే ఉన్నాయో ఆ యొక్క లాంగ్వేజ్ అయితే ఎంటర్ చేయాలి. సో తెలుగు కంపల్సరీగా తెలుగు అయితే ఉండాలి. తర్వాత హిందీ, ఇంగ్లీష్ని ఎంటర్ చేసి సో ఇవన్నిటికైతే టిక్స్ అయితే పెట్టేసేయండి ఫ్రెండ్స్. పెట్టేసిన తర్వాత కింద సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మన
ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ క్లియర్గా అయితే చూపిస్తాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క డీటెయిల్స్ని క్రాస్ చెక్ అయితే చేసుకోవాలి. చెక్ చేసిన తర్వాత కింద ఇక్కడ అగ్రీ అనే బటన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ అగ్రీ అనే బటన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి కింద కంప్లీట్ రిజిస్ట్రేషన్ అనే ఒక బటన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇది మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి అయితే రాదు ఫ్రెండ్స్. సో ఏమైనా చేంజెస్ ఏమైనా ఉంటే ఇప్పుడైతే చేంజ్ అయితే చేసుకోవాలి. అన్నీ ఓకే ఉంటే ఎస్ క్లిక్ చేయండి, లేకపోతే క్యాన్సిల్ క్లిక్ చేసి మళ్ళీ ఎడిట్ అయితే చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఆర్ యూ షూర్ టు కంటిన్యూ అని జరుగుతుంది. ఎస్ ఓకే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనము హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ ఏమని రాస్తారంటే ఫస్ట్ ఐ అని పెట్టేసి మీ యొక్క నేమ్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి దిస్ డీటెయిల్స్ ఆర్ ప్రొవైడింగ్ బై మీ, దిస్ డీటెయిల్స్ ఆర్ ట్రూ అని చెప్పేసి ఒక రాసేసి కింద మీ సిగ్నేచర్ అయితే చేయండి. చేసిన తర్వాత దాన్ని ఇందులో అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎంత సైజులో అప్లోడ్ చేయాలనేది తెలియకపోయినట్లయితే ఇక్కడ గైడ్లైన్స్ ఫర్ డాక్యుమెంట్ అప్లోడ్ అని కనిపిస్తుంది. దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దాన్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అది ఓపెన్ చేసేసాను ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత మ్యాక్సిమం ఇట్లాంటి కేసెస్లో ఇక్కడ వాళ్ళే హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ కూడా వాళ్ళే అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. అన్ని డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ సిగ్నేచర్ అండ్ ప్రతి ఒక్కటి అనేది ఇవి 50 KB ఆర్ 50 KB తర్వాత అయినా సరే మనకు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫోటో అప్లోడింగ్ అనేది మీరు 20 నుంచి 50 KB మధ్యలో అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. దాన్ని ఎట్లా మీరు రీసైజ్ చేయాలి అంటే ఐఎమ్ రీసైజర్ ఇమేజ్ 50 KB అని సెర్చ్ చేస్తే ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. అందులో మీరు ఫోటోని అప్లోడ్ చేసి మీరు వాటిని డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో చేసిన తర్వాత డౌన్లోడ్ అయిన తర్వాత ఈ విధంగా అప్లోడ్ అనే బటన్ క్లిక్ చేసి ఇక్కడ ప్రివ్యూ అయితే చూపిస్తుంది. ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. మీరు ఎప్పుడైతే అప్లోడ్ చేస్తారో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి చూసుకోవచ్చు. అదేవిధంగా హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ని కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చాలామందికి హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ ఏమి ఇవ్వాలో తెలియక చాలా సతమతం అవుతుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ నేను స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా మీరైతే రాసుకోండి. సో ఇక్కడ తర్వాత నా నేమ్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో మీ నేమ్ ఇచ్చేసి తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి మొత్తం ఈ విధంగా అయితే రాసేసేయండి ఫ్రెండ్స్. రాసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో పైకి స్క్రోల్ చేసి ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ ఏదైతే కనిపిస్తుందో ఈ యొక్క క్యాప్చా కోడ్ని ఈ ప్లేస్లో ఎంటర్ చేసి కింద సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇది మన ఫైనల్ సబ్మిట్ అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఒక్కసారి సబ్మిట్ చేస్తే మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి అయితే చాయిస్ అయితే ఉండదు. సో ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఓకే ఉన్నట్లయితే ఓకే క్లిక్ చేయండి, లేకపోతే క్యాన్సిల్ క్లిక్ చేసి మళ్ళీ మీరు చేంజ్ అయితే చేసుకోండి. నేనైతే ఓకే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం పేమెంట్ మెథడ్కి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇక్కడ పేమెంట్ చేయడానికి ఇక్కడ ఫస్ట్ మనం ప్రాసెస్లో ఇక్కడ క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో ఆ యొక్క క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ అయితే చేసేసేయాలి. తర్వాత నెక్స్ట్ సబ్మిట్ అనే బటన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా డూ యూ వాంట్ టు ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా పేమెంట్ గేట్వేకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ అండ్ క్యాష్ కార్డ్, క్యూఆర్ కోడ్, యూపీఐ ద్వారా కూడా మనం పేమెంట్ అయితే చేసుకోవచ్చు. నా సజెషన్ ఏంటి అంటే కంపల్సరీగా మీరు డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్తో మాత్రమే పేమెంట్ అయితే చేయమని చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని కేసెస్లో యూపీఐతో పేమెంట్ చేసినప్పుడు ఒకవేళ రిజెక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి. ఒకవేళ అట్లా రిజెక్ట్ అయినట్లయితే మళ్ళీ అమౌంట్ రీఫండ్ అవుతాయో అవ్వవో అనేది మళ్ళీ కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు కంపల్సరీగా డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్తో పేమెంట్ అయితే చేయండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఎక్స్పైరీ మంత్ కార్డుకి ముందర అయితే ఉంటుంది, దాన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత కార్డు వెనకాల 3 digits కోడ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి ఆ కార్డు ఎవరిదైతే ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసి కింద మేక్ పేమెంట్ అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ అయితే వస్తుంది. ఆ యొక్క ఓటీపీని క్లిక్ చేసి అందులో ఎంటర్ చేసి మేక్ పేమెంట్ బటన్ క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. సో మీరు ఇక్కడ దాన్ని అప్లికేషన్ ప్రింట్ అనేది మొత్తం ఒకసారి ప్రివ్యూ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. పైన టాప్లో రైట్ సైడ్కి ప్రింట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని ఒక ప్రింట్ తీసేసుకొని మీరు పీడిఎఫ్ రూపంలో సేవ్ అయితే చేసి పెట్టుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఏమైనా ఉన్నట్లయితే మీరు నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.